డ్రగ్స్ కేసులో హీరో తనిష్ను సిట్ అధికారులు ప్రశ్నిస్తున్నారు. విచారణ ఇంకా కొనసాగుతుంది. నాంపల్లిలోని ఎక్సైజ్ కార్యాలయంలో 5వ అంతస్తులోనే తనిష్ విచారణ కూడా కొనసాగుతోంది. కాల్విన్తో ఉన్న సంబంధాల గురించే సిట్ అధికారులు ఆరా తీస్తున్నారు. కాల్విన్తోనూ జిసాన్తోనూ ఉన్న సంబంధాల గురించే ఆరా తీస్తున్నారు. ఇప్పటివరకు ప్రశ్నించిన వాళ్ళ దగ్గర నుంచి రాబట్టిన సమాచారాన్ని, సిట్ అధికారుల దగ్గర ఉన్న సమాచారాన్ని క్రోడీకరించి అధ్యయనం చేసి వాటి ఆధారంగా మరికొన్ని ప్రశ్నలను తయారు చేసి తనిష్ను ప్రశ్నిస్తున్నారు సిట్ అధికారులు. కాల్విన్, జిసాన్తో ఉన్న సంబంధాల గురించి ఆరా తీస్తున్నారు. నాంపల్లి ఎక్సైజ్ కార్యాలయం దగ్గర నుంచి తనిష్ విచారణపై మరింత సమాచారం మా ప్రతినిధి నేత్ర అందిస్తారు. నేత్ర, రోహిత్, తనిష్ ఇంట్రాగేషన్ దాదాపు 4 hours నుంచి కొనసాగుతోంది. 10:30కి ఎగ్జాక్ట్గా ఇంట్రాగేషన్ స్టార్ట్ అయింది అండ్ ఇప్పుడు 2:30కి వస్తుంది. హాఫ్ అన్ అవర్ పాటు లంచ్ బ్రేక్ ఇస్తారు. సో దాని తర్వాత కూడా ఇంట్రాగేషన్ కొనసాగే ఛాన్సెస్ మనకి ఎక్కువగా కనిపిస్తున్నాయి. ఎందుకంటే రాను అంటే టాప్ హీరో, టాప్ డైరెక్టర్, ఆ తర్వాత టెక్నీషియన్స్, ఆ తర్వాత మళ్ళీ ఇంకో 2 యంగ్ హీరోస్, ఇలా ఇన్వెస్టిగేషన్ అవుతూ వచ్చింది. కాకపోతే ఇవాళ హీరో తనిష్ మీద అంత సీరియస్నెస్ ప్రజల్లో కానివ్వండి, మీడియాలో కానివ్వండి యాక్చువల్గా కనిపించట్లేదు. బట్ సిట్ అధికారులు మాత్రం చాలా సీరియస్గానే తీసుకున్నారని చెప్పాలి. ఎందుకంటే డ్రగ్స్ తీసుకునే వాళ్ళని విక్టిమ్స్ గా చూస్తారు, కానీ డ్రగ్స్ ని సప్లై చేసే వాళ్ళు ఇతని ద్వారా ఇంకొకరికి సరఫరా అయింది అని తెలిస్తే మాత్రం అది విక్టిమ్ కిందకి లెక్క రాదు. డెఫినెట్ గా అది క్రైమే. అండ్ ఈ యాంగిల్లోనే విచారణ సాగుతోంది కాబట్టి ఎక్కువసేపే విచారణ సాగే అవకాశమే కనిపిస్తోంది. సిట్ అధికారులు మాత్రం తనిష్ ఇంట్రాగేషన్ ని చాలా సీరియస్ గా తీసుకున్నారు. అండ్ మనం అనుకున్నట్టు మార్నింగ్ 10:30 యాజ్ యూజువల్ గా ఇంట్రాగేషన్ స్టార్ట్ అయింది అండ్ ఎక్కువసేపు సాగే అవకాశమే కనిపిస్తోంది. ప్రధానంగా తనిష్ కి, యంగ్ హీరోస్ కి మంచి సంబంధాలు ఉంటాయి. ఈ యాంగిల్లో ఎక్కువగా క్వశ్చన్స్ రైజ్ చేస్తున్నారు. అండ్ తరుణ్, నవదీప్, తనిష్ వీళ్ళందరూ ఒక బ్యాచ్ కిందకు వస్తారు. సో వీళ్ళతో రిలేషన్ అండ్ ఎక్కడెక్కడ పార్టీస్ నిర్వహిస్తూ ఉంటారు, ఈవెంట్స్ చేస్తూ ఉంటారు, ఈవెంట్స్ మీద కలుస్తూ ఉంటారు. కాబట్టి డ్రగ్స్ కి సంబంధించి ఎటువంటి విషయాలు మీ మధ్య చర్చకు వస్తూ ఉంటాయి, ఎక్కడ మీరు డ్రగ్స్ తీసుకుంటారన్న ప్రధానంగా తనిష్ యాంగిల్లో వెళ్తోంది మాత్రం సరఫరా గురించే వెళ్తోందని మనం భావించాల్సి ఉంటుంది. ఎందుకంటే తనిష్ ఒక యంగ్ హీరో అండ్ చైల్డ్ ఆర్టిస్ట్ కూడా. ఇండస్ట్రీతో తనకు ఎప్పటి నుంచో అనుబంధం ఉంది. అందరితో కూడా తనకి మంచి పరిచయాలే. సో చైల్డ్ ఆర్టిస్ట్ గా ఉన్నప్పటి నుంచి హీరోగా ఎదిగిన తీరు అందరితోనూ మంచి రిలేషన్సే ఆయన మెయింటైన్ చేస్తూ వస్తున్నాడు. ఈ నేపథ్యంలోనే ఆ రిలేషన్స్ గురించి కూడా ఫోకస్ చేసే అవకాశం ఉంది. అండ్ యంగ్ హీరోస్ కి తనీష్ ఏమైనా డ్రగ్స్ సరఫరా చేసేవాడా, ఇలాంటి యాంగిల్సే ఎక్కువగా మనకు సిట్ అధికారుల నుంచి వినిపిస్తోంది. సో 4 గంటలుగా విచారణ అయితే చాలా సీరియస్ గా కొనసాగుతోంది. మధ్యలో ఒక హాఫ్ అన్ అవర్ బ్రేక్ ఉంటుంది. ఆ తర్వాత ఇంకా కొనసాగే అవకాశం ఉంది. మనం చూడొచ్చు ఇంట్రాగేషన్ ఇంకా కొనసాగుతుంది అనుకున్నాం, కానీ తనీష్ వచ్చారు. అర్థమా అందరికీ నమస్కారం అండి. ఇప్పుడే సిట్ నోటీస్ ఇక్కడికి వచ్చి రావడం జరిగింది. అండ్ మోస్ట్లీ ఏదైతే నన్ను అడిగారో అన్నిటికీ క్వశ్చన్ చేయడం జరిగింది. అండ్ ఇట్ డైలీ వెళ్ళాలనుకున్నాను. అండ్ యాజ్ అ పర్సన్గా కూడా నేనే కదండి ఇన్వెస్టిగేషన్ అంటే దే వాంటెడ్ టు నో సంథింగ్. సో యాజ్ అ పర్సన్గా మీకు కూడా ఏం ఇన్ఫర్మేషన్ ఉన్నా జస్ట్ గెట్ ఇట్ టు సిట్ అండ్ సే నో టు డ్రగ్స్. ఎందుకంటే లైఫ్ మ్యారేజ్ బాయ్ అండ్ ప్లీజ్ 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 మీరే వాళ్ళు కొంచెం ఇట్స్ సో హర్టింగ్ అండి ఆల్ దీస్ డేస్. కొంచెం మీరు జస్ట్ మాట్లాడేది కొంచెం అట్లీస్ట్ విత్ న్యూస్ కన్వే చేస్తున్నా కొంచెం
డీసెంట్గా కన్వే చేస్తే ఇట్ విల్ బీ హ్యాపీ ఫర్ అవర్ ఫ్యామిలీ బికాస్ ఇట్ హాస్ క్రియేటెడ్ లాట్స్ ఆఫ్ డిస్టర్బెన్స్ టు మై ఫ్యామిలీ అండ్ థ్యాంక్స్ అలాట్ ఎంత పేషెన్స్ మీరు వెయిట్ చేస్తున్నారు. తనీష్ మీడియాతో మాట్లాడి వెళ్ళిపోతున్న దృశ్యాలు మనం చూస్తున్నాం. సో డెఫినెట్గా ఇంట్రాగేషన్ చాలా త్వరగానే ముగిసిపోయిందని చెప్పాలి. బికాజ్ తనీష్ని కూడా సుదీర్ఘంగా విచారిస్తారు మిగతా వాళ్ళ లాగా అని మనం భావించాం, కానీ అలా జరగలేదు. సో తనీష్ని చాలా ఎర్లీగానే పంపించేశారని మనం చూడాలి. బికాజ్ తనీష్ నుంచి రాబట్టాల్సిన ఇన్ఫర్మేషన్ చాలా త్వరగానే సిట్ అధికారులు వాళ్ళు తెలుసుకున్నారు కాబట్టి డెఫినెట్గా తనీష్ని తొందరగానే ముగించారు. తనీష్ ఇంట్రాగేషన్ 4 గంటల పాటు కొనసాగింది. అంటే 10:30కి మొదలెడితే 2:30 వరకు ఇంట్రాగేషన్ జరిగింది. సో తనీష్ నుంచి చాలా విషయాలే రాబట్టారని తెలుస్తోంది. బికాజ్ తనీష్ డెఫినెట్గా అధికారులకు సహకరించారని ఇక్కడ మనం చెప్పుకోవాలి. అందుకనే ఇంట్రాగేషన్ చాలా తొందరగా జరిగిందని మనకి ఇక్కడ అర్థమవుతోంది. మెయిన్గా తనీష్ మీడియాతో మాట్లాడుతూ కూడా ఒకటే మాట అంటున్నాడు. ముందు నుంచి తను ఏమంటున్నాడో అదే విషయాన్ని చెప్తున్నాడు. మీడియాకు పదే రిక్వెస్ట్ చేస్తున్నాడు తను, ప్లీజ్ డీసెంట్గా కన్వే చేయండి, పాజిటివ్గా కన్వే చేయండి అని. సో తను పర్సనల్గా లేకపోతే ఫ్యామిలీ పరంగా తను డిస్టర్బ్ అయిన విషయం మనకి ఇక్కడ స్పష్టంగా అర్థమవుతోంది. అండ్ మార్నింగ్ వెళ్ళేటప్పుడు కనీసం మీడియా వైపు చూడలేదు తనీష్, అండ్ అభివాదం చేయడం కానీ సో ఇవేమీ చేయలేదు. అండ్ ఇప్పుడు వెళ్ళిపోయేటప్పుడు మాత్రం తనీష్ ఎక్స్పెక్ట్ చేసినట్టు తను మీడియాతో మాట్లాడాడు. సో మీడియాతో తను డెఫినెట్గా మాట్లాడతాడు అన్నది ఎక్స్పెక్ట్ చేసాం మనం. సో మాట్లాడి వివరణ అయితే ఇచ్చాడు. ఇంట్రాగేషన్ ఎలా సాగింది ఇట్లాంటి వివరాలు మాత్రం వాళ్ళు బయటికి చెప్పకూడదు కాబట్టి డెఫినెట్గా ఆ విషయాలు ఏమి ఇక్కడ ప్రస్తావించలేదు. మీడియాని ఒకటే రిక్వెస్ట్ చేశాడు, అండ్ పాజిటివ్గా కొంచెం ప్రజెంట్ చేయండి, ఇక్కడ ఏమీ లేదు, డ్రగ్స్ని అరికట్టాల్సిన బాధ్యత అందరి మీద ఉంది, దీని నుంచి బయటపడాలి అన్న ఒక మెసేజ్ని కూడా తను ఇక్కడ కన్వే చేసినట్టుగా మనం చూడొచ్చు. సో మనం పూరి జగన్నాథ్ ఇంట్రాగేషన్ నుంచి గమనిస్తూ వస్తున్నాం రోహిత్. ఈ మంత్ 19th స్టార్ట్ అయింది సినీ సెలబ్రిటీస్ ఇక్కడికి రావడం. ఈ ప్లేస్ని మనం చూడొచ్చు. ఆల్మోస్ట్ అందరికీ ఇది నోన్ ప్లేస్గానే ఇప్పుడు మారిపోయిందని చెప్పాలి. సో పూరి జగన్నాథ్ ఇంట్రాగేషన్ అంతసేపు జరుగుతుందని అసలు ఎక్స్పెక్ట్ చేయలేదు. సినీ సెలబ్రిటీస్ ఇంట్రాగేషన్ అన్నది పూరి జగన్నాథ్తోనే స్టార్ట్ అయింది, అండ్ అంతసేపు ఇంట్రాగేషన్ ఉంటుంది అన్నది ఎవరు ఊహించలేదు. దాంతోనే సీరియస్నెస్ అని మనం భావించాం. సో పూరి జగన్నాథ్ ఇంట్రాగేషన్ నుంచి మొదలెడితే ఇవాళ తనీష్ ఇంట్రాగేషన్ వరకు చాలా మలుపులు తిరుగుతూ సీరియస్నెస్ పెరుగుతూ వచ్చింది ఈ కేసుకు సంబంధించి, డ్రగ్స్ కేసు విచారణకు సంబంధించి. అండ్ రేపు నందుతో ఈ కేసు విచారణ ముగుస్తుంది. సో ఫస్ట్ లిస్ట్లో ఉన్నది టోటల్ 12 మెంబర్స్. రేపటితో ఈ డ్రగ్స్ కేసు విచారణ ముగుస్తుంది. అండ్ ఈ విచారణ ముగిసిన తర్వాత డిపార్ట్మెంట్ నుంచి అధికారులు వచ్చి ఎటువంటి విషయాలు మీడియాకు వివరిస్తారు, ఛార్జ్ షీట్ ఏమని దాఖలు చేస్తారు అన్న విషయాలు మొదటగా భావించినట్టు సిట్ అధికారులు చాలా సీరియస్ గానే తనీష్ ఇంట్రాగేషన్ తీసుకున్నారు. ఇంట్రాగేషన్ చాలా సీరియస్ గా తీసుకున్న నేపథ్యంలో సుదీర్ఘంగా తనీష్ ఇంట్రాగేషన్ జరుగుతుందని భావించాం, కానీ అలా జరగలేదు. చాలా తక్కువ సమయంలోనే తనీష్ ఇంట్రాగేషన్ కంప్లీట్ అయింది. సో తనీష్ 4 గంటల్లోనే బయటికి వచ్చేసాడు. ఆ విజువల్స్ ని కూడా మనం చూసాం. వెళ్ళేటప్పుడు కూల్ గానే కనిపించాడు తనీష్, కాకపోతే మీడియాని చూడటం కానీ మీడియాకు అభివాదం చేయడం ఇవేమీ చేయలేదు. కానీ ఇంట్రాగేషన్ కంప్లీట్ అయిపోయి బయటికి వచ్చిన తరువాత తను మీడియాతో మాట్లాడాడు. సో ఇంట్రాగేషన్ కి సంబంధించి కాకుండా డ్రగ్స్ నుంచి డెఫినెట్ గా అందరూ బయటపడాలి, డ్రగ్స్ మాఫియాని అరికట్టాలి అన్న ఒక మెసేజ్ అయితే ఇచ్చాడు. రేపు నందు ఇంట్రాగేషన్ ఉంటుంది. రేపు నందు ఇంట్రాగేషన్ తో ఈ డ్రగ్స్ కేసు విచారణకి బ్రేక్ పడుతుంది, ఫుల్ స్టాప్ పడుతుంది. ఫస్ట్ లిస్ట్ మొత్తం కంప్లీట్ అవుతుంది రోహిత్. తర్వాత జరిగే పరిణామాలు ఎలా ఉంటాయి ఏంటి అన్నది చూడాల్సి ఉంటుంది. రైట్ నేత్ర. హీరో తనీష్ విచారణ ముగిసింది. తనీష్ సిట్ అధికారుల విచారణను ముగించుకొని కొద్దిసేపటి క్రితమే మీడియాతో మాట్లాడి వెళ్ళిపోయాడు. అయితే డ్రగ్స్ చాలా ప్రమాదకరం, డ్రగ్స్ని పూర్తి స్థాయిలో తొలగించాల్సిన అవసరం ఉంది, తను సహకరిస్తాను, మీడియా కూడా సహకరించాలి అని తనీష్ విజ్ఞప్తి చేశాడు. కేవలం 4 గంటల పాటు విచారించి తనీష్ను సిట్ అధికారులు పంపించేశారు. అందరికీ నమస్కారం అండి. ఇప్పుడే సిట్ నోటీస్ నేను ఇక్కడికి వచ్చి రావడం జరిగింది. అండ్ మోస్ట్లీ ఏదైతే నన్ను అడిగారో అన్నిటికీ నేను క్వశ్చన్ చేయడం జరిగింది. అండ్ ఇట్ డైలీ వెళ్ళాలనుకుంటున్నాను. అండ్ యాజ్ అ పర్సన్గా కూడా నేనే కదంటే ఇన్వెస్టిగేషన్ అంటే దే వాంటెడ్ టు నో సంథింగ్. సో యాజ్ అ పర్సన్గా మీకు కూడా ఏం ఇన్ఫర్మేషన్ ఉన్నా జస్ట్ గెట్ ఇట్ టు సిట్ అండ్ సే నో టు డ్రగ్స్. ఎందుకంటే లైఫ్ మ్యారేజ్ బాయ్స్ అండ్ ప్లీజ్ మీరే వాళ్ళు కొంచెం ఇట్స్ సో హర్టింగ్ అండి ఆల్ దీస్ డేస్.
కొంచెం మీరు జస్ట్ మాట్లాడేది కొంచెం అట్లీస్ట్ మీరు న్యూస్ కన్వే చేస్తున్నా కొంచెం డీసెంట్గా కన్వే చేస్తే ఇట్ విల్ బీ హ్యాపీ ఫర్ అవర్ ఫ్యామిలీ బికాస్ ఇట్ హాస్ క్రియేటెడ్ లాట్స్ ఆఫ్ డిస్టర్బెన్స్ టు మై ఫ్యామిలీ అండ్ థ్యాంక్స్ అలాట్ ఎంత పేషెన్స్ మీరు వెయిట్ చేస్తున్నారు.